గారు. ఆ రోజు పిల్లలకు సెలవు కావడంతో అసరయ్య తన పిల్లలను తీసుకొని స్కూటర్ మీద సినిమాకు బయలుదేరాడు. బండి మీద తను కాకుండా 7 పిల్లల్ని ఎక్కించుకొని పుష్పక విమానంలా తోలుకుపోతున్నాడు అసరయ్య. దూరం నుంచి స్కూటర్ మీద వస్తున్న అసరయ్యని చూశాడు కానిస్టేబుల్ కాంతారావు. ఈరోజు సెలవు రోజైనా నాకు పంట పండిందనుకున్నాడు. భయపెట్టి ఎంతో కొంత గుంజుదామని మనసులో అనుకుని విజిల్ వేసి మరీ ఆపాడు కానిస్టేబుల్ కాంతారావు. సారు, ఎందుకు ఆపారు సారు? సినిమాకు ఆలస్యమైపోతున్నది, మమ్మల్ని నొగ్గేయండి అన్నాడు అసురయ్య. ఏరా, ఇదేమైనా పుష్పక విమానం అనుకున్నావా? ఊళ్ళో జనాలందరినీ పోగేసుకొని రోడ్డెక్కేశావు అని అడిగాడు కాంతారావు. ఊళ్ళో జనాలందరినీ పోగేయడానికి నానేమైనా ఎలక్షన్లో పోటీ చేసే లీడర్ అనుకుంటున్నారండి? వీళ్ళందరూ నా పిల్లలే అన్నాడు అసురయ్య. ఇంతమంది అసరయ్యకు పిల్లలని తెలిసి ఒకంత ఆశ్చర్యానికి గురైన కాంతారావు, ఒరేయ్, దేశ జనాభా రోజు రోజుకు పెరిగిపోతూ నిలబడడానికి కూడా చోటు లేకుండా పోతుంటే నువ్వేంట్రా సంవత్సరానికి ఒకరిని దింపేస్తున్నావు? నీకెవ్వరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోమని చెప్పలేదా అని అడిగాడు. ఎందుకు చెప్పనేదయ్య గారు? ఒక్కసారైతే కత్తులు కటారులు అంటుకొని నర్సమ్మతో పాటు వచ్చేవారు మా డాక్టర్ బాబు. కానీ వాళ్ళని మా అమ్మ ఆపేసినది. మా అమ్మకి ఎన్ని పురుళ్ళు వచ్చినా పురిటిలోనే పసిగుడ్డులు పోయేవారంట. శివరాఖరికి నేను బతికి బట్ట కట్టానంట బాబు. అప్పుడు మా అమ్మ ఆ పోలేరమ్మ తల్లికి మొక్కుకున్నదంట. మా ఓడికి ఎంతమంది పిల్లలు పుడితే అంతవరకు సుత్తము, అందరూ నీ ప్రసాదమేనని. అందుకే బాబు, నేను కానీ మా ఇంటిది కానీ ఆపరేషన్ చేయించుకోనిది అని చావు కబురు చల్లగా చెప్పాడు అసురయ్య. ఇదంతా విని, మీ అమ్మకైతే చాదస్తం, మరి నీ బుద్ధేమైందిరా? యువరాజ్ సింగ్ గురి తప్పకుండా ప్రతి బాలు 6 కొట్టినట్టు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా దింపేస్తున్నావు. ఏం ఓపికరా నీది? నీకు సహకరిస్తున్న మీ ఆవిడకి శతకోటి వందనాలురా అని చేతులెత్తి నమస్కరించాడు కాంతారావు. అదంతా మీ అభిమానం బాబుగారు అని సిగ్గుపడుతున్న అసరయ్య కేసి చూసేటప్పటికీ తన మీద తనకి చిరాకు వచ్చింది కాంతారావుకి. ఒరేయ్, నువ్వు కాయించిన కాయలు ఇయ్యేనా ఇంకున్నాయా అని అడిగాడు కాంతారావు. ఇది ఫట్టు ట్రిప్ అండి. 2వ ట్రిప్పులో మా ఇంటిది మా బుడ్డాళ్ళు 4 వెళ్ళాలా అని సమాధానం ఇచ్చాడు అసురయ్య. అంటే ఆల్రెడీ క్రికెట్ టీం దింపేశావన్నమాట. నిన్ను ఇలా వదిలేస్తే మొత్తం IPL టీంలను తయారు చేసేలా ఉన్నావు కదరా. అది సరే కానీ నీ పెళ్ళి ఎన్నాళ్ళైంది అని అడిగాడు కాంతారావు. 6 ఏళ్ళయింది బాబా అన్నాడు అసురయ్య. 6 ఏళ్లలో 11 మందిని ఎలా దింపావురా నీ బండవాడ అన్నాడు కాంతారావు. మొదటి కాన్పులో ఇదిగో పెద్దదండి